2026లో రెడీ అవుతుంది. అది 26 ఈ ఆగస్ట్ కల్లా ల్యాండ్స్ అవుతాయి, కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి. మూలపేట పోర్ట్ ఒక 6 months 1 year గవర్నమెంట్ దృష్టి పెడితే అది కంప్లీట్ అయిపోతుంది. సో లాజిస్టిక్ హబ్గా తయారవుతుంది. ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ టూరిజం డెవలప్ చేయొచ్చు. ఒక యూనివర్సిటీ హబ్ కానీ ఒక మెడికల్ హబ్ కానీ ఆంధ్రవలస నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తే ఈ జిల్లా మొత్తం డెవలప్ అవుతుందని చెప్పేసి మా ఆలోచన. ఇంకా రెండోది ఈ లెటర్లోనే రెండో విషయం కూడా రామ్మోహన్ నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఏంటది? ఈ జిల్లాలో రైతాంగం ఒక చిన్న ప్రాజెక్ట్ అయినా 19 TMC 19.63 TMCs ప్రాజెక్ట్ అయినా కానీ 2.5 లక్షల ఎకరాలు సాగునీరు, అలాగే లక్షలాది మంది ప్రజలకి త్రాగునీరు అందించేది. ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. అది ఏంటి? ఉద్దానం సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్. దానికి మన హిరమండలం రిజర్వాయర్ నిండే అక్కడ కిడ్నీ వ్యాధితో దశాబ్దాలుగా వేలాది మంది చనిపోతున్నారు. అక్కడ వాళ్ళకి సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ అందించి మళ్ళీ గ్రౌండ్ వాటర్ని కూడా రీఛార్జ్ చేసి అక్కడ కిడ్నీ వ్యాధులను పూర్తిగా ఎరాడికేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ అది. ఆ స్కీమ్కి ఎక్కడి నుండి వాటర్ వెళ్తుంది? హిరమండలం రిజర్వాయర్ నిండే వాటర్ వెళ్తుంది. సో ఆ రిజర్వాయర్కి ఉన్నటువంటి అడ్డంకి ఏంటంటే ఒరిస్సా ప్రభుత్వంతో ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి చిన్న చిక్కులు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, మీ కూటమి గవర్నమెంట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది, ఒరిస్సా స్టేట్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది. మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఎందుకు ప్రెజరైజ్ చేయరు? ఎందుకు దాని గురించి వెళ్ళి ఒరిస్సా ముఖ్యమంత్రితో మాట్లాడరు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మాట చెల్లుతుందో చెల్లకపోయినా ఆయన ఒరిస్సా వెళ్ళి 2020లో 2021లో అనుకుంటున్నా, ఒరిస్సా వెళ్ళి నవీన్ పట్నాయక్ గారితో మాట్లాడి ఎలాగైనా సరే ఈ ఇష్యూని రిజాల్వ్ చేయాలని చెప్పి ప్రయత్నించారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది మీకు అధికారం వచ్చి, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. మీరు ఈ దిశగా ఏం చేశారో చెప్పండి. మీకు అధికారం ఏమైనా ఎల్లకాలం ఉండిపోతుందా? ఈ 5 సంవత్సరాలు ఇది. నేను ఎందుకు మీకు అడుగుతున్నానంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ జిల్లాలో కేంద్ర క్యాబినెట్లో చోటు సంపాదించినటువంటి వ్యక్తులు ఇద్దరు. కేంద్ర క్యాబినెట్లో సహాయ మంత్రులుగా కాదు, క్యాబినెట్గా. అందులో ఒకరు మీ తండ్రి గారు 11 నెలలు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. రెండో వ్యక్తి మీరే. ఇంకొకరికి అవకాశం రాలేదు. 3 సార్లు మీ నాన్నగారికి మీ తండ్రి గారికి పార్లమెంట్ సభ్యునిగా అవకాశం ఇచ్చింది, ఒకసారి కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారు, మీకు 3 సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చారు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. మీ బాబాయ్ గారికి 5-6 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు, 2 సార్లు మినిస్టర్గా అవకాశం ఇచ్చారు. ఏ కుటుంబానికైనా ఇలా దొరుకుతుందా? ఎప్పుడో పూర్వ రోజుల్లో రాజులకి ఇలా సాగేది, రాజరికంలో ఇలా సాగేది. వాళ్ళకైనా ఇటువంటి అడ్డిల్స్ కాదు. వాళ్ళు పక్క రాజ్యాలతో యుద్ధాలు చేసి ప్రాణత్యాగాలు చేసి వాళ్ళు ప్రాణాలతో పోరాడి రాజ్యాధికారం నిలబెట్టుకునేవాళ్ళు. మీరు ఫర్ నథింగ్, మీరు ఈ పవర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఈ జిల్లాకి మీ కుటుంబం నుండి చేసింది మీ నాన్నగారైనా మీ చిన్నాన్నగారైనా మీరైనా ఒక్కసారి చెప్పండి. ఈ జిల్లాకి చేసినటువంటి మీరు చేసినటువంటి ఈ జిల్లాలో యువతకు ఉపాధి కల్పించింది కానీ, రైతాంగానికి లేకపోతే సాగునీరు అందించేది కానీ, ఇంకొక ఎడ్యుకేషన్ సంబంధించింది కానీ ఏర్పాటు చేసింది ఒక్కటి చెప్పండి. మీ రాజకీయ జీవితం మొత్తం చూస్తే ఎల్లకాలం ఈ అవకాశం రాదు కదా. ఒక్కసారి ఏమైనా మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు కనిపించాలి. ఈ నా రాజకీయ జీవితంలో లేకపోతే మా కుటుంబ రాజకీయ జీవితంలో మేమేం చేసాం ఈ జిల్లాకని. ఇంతటి అవకాశం ఎక్కడైనా రాష్ట్రంలో ఏ కుటుంబానికైనా ఇస్తుందా? మీకు ఈరోజు ఈ జిల్లా ఇచ్చింది, ఈ ప్రజలకు రుణం తీర్చుకునే అవకాశం మీకు కలిగింది, చేయండి అది. మీరు ఇంకా గతంలో స్టేట్ బైఫ్రికేషన్ అయ్యేటప్పుడు 23 ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ ఇన్స్టిట్యూషన్స్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మన రాష్ట్రానికి కేటాయించింది. 23 ఇన్స్టిట్యూషన్స్, NIT కానీ IIT కానీ IIM కానీ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్ కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ IIIT కానీ ఇలాంటివి, గిరిజన విశ్వవిద్యాలయం కానీ. మన జిల్లా ఒక్కటి వదిలేసి విజయనగరంలో 1, విశాఖపట్నంలో 2, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో 2 వేసి, నెక్స్ట్ మళ్ళీ రాయలసీమలో తిరుపతి దగ్గర ఒకే దగ్గర 10 కిలోమీటర్స్ రేడియస్లో 10 కిలోమీటర్స్ దూరంలోనే IIT ఒక దగ్గర,
పక్కనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సైన్స్ రీసెర్చ్ ఒక దగ్గర, పక్కన 10 కిలోమీటర్లు కర్నూలులో ఒకటి, అనంతపూర్లో ఒకటి సెంట్రల్ యూనివర్సిటీ, లేకపోతే ఏది ఇంకా కర్నూలులోన IIIT. ఇన్ని ఏర్పాటు చేస్తే మన జిల్లాకు ఒక్కటి కూడా తీసుకురాలేదు. ఆ రోజు మీరు ఎంపీగా ఉన్నారు, మీ బాబాయ్ గారు మినిస్టర్గా ఉన్నారు. మీకు నిజంగా నేను అనకూడదు కానీ మీకు కొద్దిగైనా రిగ్రెట్ ఉందా? కొద్దిగైనా మీకు సిగ్గైనా అనిపించట్లేదా? మీకు ఇన్ని 23 ఇన్స్టిట్యూషన్స్ వస్తే 13 జిల్లాల్లో 23 అంటే దామాషా పద్ధతి మీద వేసినా 2 రావాలి. మనకు వెనుకబడిన జిల్లా కాబట్టి 2 ఇన్స్టిట్యూషన్స్ ఖచ్చితంగా రావాలి. ఒక్కటి కూడా తీసుకురాలేదు మీరు. ఆ రోజు అధికారంలో ఉంది మీరు కాదా? మీకు దాని మీద కొద్దిగానే రిగ్రెట్ లేదా? అది ఏ రోజు కనిపించట్లేదు. మీరు ఎంతసేపు కోట్ వేసుకొని రీల్స్ చేసుకోవడమే కనిపిస్తుంది. ఆలోచన చేయండి. దీని మీద ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 23 ఇన్స్టిట్యూషన్స్ ఆ రోజు వస్తే ఒక్క ఇన్స్టిట్యూట్ను కూడా మీరు ఇక్కడ ఏర్పాటు చేయలేదని అంటే దానికి ఎంత బాధపడాలి? ఇప్పటికే దేశం అంతా మిమ్మల్ని రీల్స్ మంత్రి అని చెప్పేసి అంటుంది. ఇండిగో వ్యవహారంలో మీరు దేశాన్ని ఇండిగో కంపెనీ దగ్గర ఎలా రిలేట్ చేశారని చెప్పేసి ఈరోజు కేంద్రంలో దేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ తెలుసు. సామాన్యమైన ప్రజలకు అర్థం కాకపోవచ్చు మీరు చేసినటువంటి తప్పిదం ఏంటైనా, కానీ చదువుకున్న వాళ్ళకి కానీ కొద్దిగా ఎలైట్ పీపుల్కి కానీ సమాజం మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది మీరు ఇండిగో వ్యవహారంలో మీరు చేసినటువంటి తప్పిదం ఏంటని. మీరు సిఎన్ఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను, మీరు ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను నేను. 15 రోజుల్లో వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పేసి అన్నారు. మీరు ఏం చర్యలు తీసుకున్నారు చెప్పండి? ఇండిగో మీద 20 కోట్లు ఫైనా, అదే మీరు వాళ్ళకి వేసింది. పోనీ ఈ రోజైనా మీరు ఏవైతే మీరు డీజీసీఏ న్యూ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఫర్ ప్యాసింజర్ సేఫ్టీ కోసం మీరు ఇంప్లిమెంట్ చేయగలరా? యాజ్ ఏ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి డీజీసీఏ ప్రపోజ్ చేసినటువంటి న్యూ రెగ్యులేషన్స్ ఫర్ ప్యాసింజర్ సేఫ్టీని November 1 నుండి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మళ్ళీ ఇండిగో వాళ్ళు మీకు బెదిరిపోయి ప్రపంచంలో ఇండియాని తీసుకెళ్ళి అబాస్పాలు చేసి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పిన వాళ్ళు ఈరోజు ఆ న్యూ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేయగలిగే దమ్ము మీకుందా? చేస్తామని చెప్పగలరా మీరు? ఇదా? ఒకసారి ఇవన్నీ ప్రజలందరూ ఆలోచన చేయమని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకనంటే వాళ్ళకి ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి అవకాశం అది. ఆయనకి ఏంటంటే కింద ఉన్నటువంటి యువకులు కానీ లేకపోతే రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు తెలియదు. ఎంతోమంది మా లాంటి వాళ్ళం ఇక్కడ కూర్చున్న వాళ్ళ లాంటి వాళ్ళం జిల్లాకి ఏదైనా చేద్దాం అని చెప్తే ఈ జిల్లా అభివృద్ధి చెందిన జిల్లాగా అయితే ఈ యువకులు కానీ రైతాంగం కానీ బాగుపడితే చూద్దామని ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ రోజు వరకు మాకు అవకాశాలు రావట్లేదు. మీకు ఒక చిన్న వయసులోనే ఒక మంచి అవకాశం వచ్చింది. మీరు నిన్నటి వరకు ఢిల్లీలో చదువుకొని ఈరోజు మీ ఫాదర్ చనిపోతే రేపు వచ్చి ఎంపీ అయిపోయారు మీరు. ఇది మీ తాలూకు మీ రాజకీయ చరిత్ర చూడండి. నిన్నటి వరకు ఢిల్లీలో ఉండేవాళ్ళు, ఈరోజు మీ తండ్రి గారు అకాల మరణం చెందడంతో ఈరోజు వచ్చారు, రేపటి నుండి మీరు రాజకీయ నాయకుడు అయ్యారు. కింద యువకులు కానీ రైతులు కానీ పేదవాళ్ళు కానీ పడుతున్నటువంటి బాధలు మీకు తెలియదు. అది ముందు తెలుసుకోండి. తెలుసుకుంటే ఇటువంటి తప్పులు మీరు చేయరని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంకా